आंध्र प्रदेश के वजीर ट्रांसपोर्ट मंडीपल्ली रामप्रसाद रेड्डी ने कहा है कि रियासत की मखलूत हुकूमत का बुनियादी मकसद अवामी फलाह व बहबूद है। वो जुमे के रोज जिला अनामाया के हेडक्वार्टर रायचोटी में थे। NTR भरोसा पेंशन स्कीम के तहत पेंशन तकसीम के प्रोग्राम में रियासती वजीर शरीक हुए। इस मौके पर वजीर मौसूफ ने बताया कि जिला भर में आज 2,18,285 मुस्तहिकीन को पेंशन फराहम की जा रही है। उन्होंने कहा कि रवां माह से 3,987 नई बेवाओं की पेंशन भी मंजूर की गई है। ఒకటో తారీఖు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 65 లక్షల మంది వృద్ధులైతేనే, వికలాంగులైతేనే, వితంతువులైతేనే వాళ్లకు వాళ్ళ కుటుంబాల్లో ఉండే వాళ్ళకి ఒక పండుగ వాతావరణం. టెన్షన్గా 1వ తారీఖున పొద్దున్నే 6 నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం క్రమంగా జరుగుతూ వస్తూ ఉంది. ఒకటే చెప్తున్నాం, సంక్షేమం అభివృద్ధిగా రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సూపర్ 6లో ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ రోజుకి ప్రజలకు అందిస్తున్నాం. దానిలో భాగంగానే గత నెలలో ఏదైతే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనే భేదం లేకుండా తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మంది విద్యార్థులకు 13,000 రూపాయల చొప్పున 2,000 రూపాయలు స్కూల్ యొక్క అభివృద్ధి కోసం జమ చేయడం జరిగిందంటే ఒకసారి గమనించాలా.